ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్త ఆయన కనుక ఆయన ఎవరో మాకు తెలియదంటే టైం అయిపోయే ఛాన్స్ ఉంది. నాకు టైం సరిపోక ఎట్లయితే అయిందో ఈయనకు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కనుక పరిచయ కార్యక్రమం ఇమ్మీడియట్గా మీరు వస్తే మరి ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీకి వస్తే చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఈ 5,400 మందిని మాత్రమే మీటింగ్కు పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళే సైనికులు, వాళ్ళే గెలిపించగలరు. వీళ్ళు ఏం చేసింది, ఇంతకు మొదలు నా ఎలక్షన్లో అప్పుడు గుట్ల ప్రయత్నం చేస్తే ఆయన బామ్మర్దిని, ఆయన తమ్ముని, ఆయన చెల్లెల్ని కూడా 10 మందిని రాసుకురండి బూతులు అంటే అట్లా రాసుకురావడం జరిగింది. కనుక ఇప్పుడు అదంతా రద్దు చేసి షీట్కొక్క ఆయన అనే కార్యక్రమం పెట్టాం. కనుక 25 ఇండ్లకు ఒక వ్యక్తిని 25 ఇండ్లు ఇంటి నంబర్లతో సహా ఒక బాధ్యత అప్పచెప్తున్నాం. ఆ 25 ఇండ్లలో కూడా షీట్ ఇస్తున్నాం. వీళ్ళకి గ్రీను, రెడ్ పార్టీ సిగ్నల్ కూడా పెట్టమని చెప్తున్నాం. సో ఏ ఇల్లు మనది ఆదాన్ని కూడా మేము అలొకేట్ చేయటం జరుగుతూ ఉంది. మనోళ్ళు కాకపోతే ఏం చేయాలి, వాడు బామ్మర్ దగ్గరికి పోవాలన్నా, చుట్టం దగ్గరికి పోవాలన్నా, రేవంత్ రెడ్డి గారితో ఫోన్ చేపియాలన్నా, ఎవరితోటి చేపిస్తే అతను మన బుట్టలోకి వస్తాడు అనే విధంగా మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కనుక మేము 10 ఎలక్షన్ల లాగా కాదు, నా ఎలక్షన్లు ఎట్లా ఓడిపోయినట్టు కాదు, మెజారిటీ తోటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి ఒక మంచి వ్యక్తి అయిన రంజిత్ రెడ్డి గారిని, మరి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాం. ముఖ్యంగా మా మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు. జల్పల్లి అని ఒక మున్సిపాలిటీ ఉందన్న, ఆడ ఎంఐఎం మేయర్ ఉన్నాడు అక్కడ. కనుక అక్కడైతే ఒక్క కార్యకర్త కూడా లేకుండే. ఇప్పుడు బ్రహ్మాండమైన టీం కింద తయారు చేశాం. కనుక అక్కడ కూడా మనకు పెద్ద మెజారిటీ జల్పల్లి మున్సిపాలిటీలో కూడా వచ్చే విధంగా మనం ప్రణాళికలు తయారు చేసి స్ట్రెంథెన్ చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోకుండా మమ్మల్ని ఇంకొక సమస్య ఉంది. మీరు రోజు పేపర్లో డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. పార్టీలకు తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇట్లు ముగిస్తూ మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటాం సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్కు పడదో ఏమో అని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి. నేను చెప్తే నమ్మేటట్లేరాను. కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత నేను తీసుకుంటా. ఒక్కటే రోజు తర్వాత మీరు ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా. అదర్వైజ్ మన క్యాండిడేట్ని తీసుకుపోయి 5,400 మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంట్రడ్యూస్ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.